నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థిగా మళ్లీ బరిలో దిగితే వైఎస్ఆర్సీపీ ఒక కొత్త అభ్యర్థితో ప్రయోగం చేస్తుంది. నిజానికి రెడ్డి కమ్మ కులాస్తుల కేంద్రంగా ఉన్న కనిగిరిలో మొదటిసారి యాదవ అభ్యర్థిని బరిలో దింపిన వైఎస్ఆర్సీపీ ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన కొత్త యువకుడిని పోటీకి పెట్టింది. ఇద్దరు ఆయా ప్రభుత్వాల పనితీరు చూసి ఓటేయాలని ఓటర్లను అడుగుతున్న కనిగిరి నియోజకవర్గం మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కనిగిరి శాసనసభ స్థానం పరిధిలో కనిగిరి, పామూరు, చంద్రశేఖరపురం, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాలున్నాయి. ఇక్కడ మహిళల కంటే పురుష ఓటర్లే దాదాపు 3,000 మంది ఎక్కువగా నమోదయ్యారు. నియోజకవర్గ సామాజిక రాజకీయ ముఖచిత్రం చూస్తే కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 4 సార్లు, సిపిఐ 3 సార్లు విజయం సాధించాయి. 10 సార్లు రెడ్లు, 3 సార్లు కమ్మ కులస్తులు, ఒక్కోసారి బలిజ, యాదవ కులస్తులు గెలుపొందారు. సీనియర్ నాయకులు ముక్కు కాసిరెడ్డి తెలుగుదేశం నుంచి, ఇరిగినేని తిరుపతి నాయుడు కాంగ్రెస్ నుంచి 3 సార్లు విజయం సాధించారు. ఇటీవలి కాలంలో 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలిచాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఇప్పుడు కందుకూరు నుంచి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల తీరు గమనిస్తే 2014లో తెలుగుదేశం అభ్యర్థి కదిరి బాబురావు 50% ఓట్లు సంపాదించుకుని తన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మీద 7,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నామమాత్రపు పోటీకే పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో ఆ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ దాదాపు 41,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి మీద గెలిచారు. బరిలో దిగిన ప్రధాన పార్టీల బలాబలాలు పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో వైసీపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేను కందుకూరుకు పంపింది. అలా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం ఆ పార్టీకి మైనస్గా భావిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ పనితీరు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా జగనన్న కాలనీలు, విద్య, వైద్య రంగాలలో ప్రగతి కూడా వైసీపీకి అనుకూలించే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే 2009లో గెలిచి 2014లో ఓడిన పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నియోజకవర్గంలోనే ఉండి పనిచేయటం, పార్టీలో వర్గపోరు లేకపోవటం ప్లస్ పాయింట్లు. అదేవిధంగా గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వారు వెంట ఉండటం, జనసేనను కలుపుకుపోవటం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అంశాలుగా కనబడుతున్నాయి. అదే సమయంలో టీడీపీ టికెట్ ఆశించిన కదిరి బాబురావును కలుపుకుపోవటం కూడా చాలా అవసరం. జనసేన మాత్రం 2019 నాటి ఘోర పరాజయంతో బలహీనపడింది. నియోజకవర్గంలో ఓట్లు ఉండటం ప్లస్ పాయింట్ కాగా, కేడర్ను నడిపించే నాయకుడు లేకపోవటం మైనస్గా తయారైంది. అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణకు ధనబలం, జనబలం ఉండటం ప్లస్ పాయింట్ కాగా, 2019 వరకు ఉన్న వర్గీయులు వెంట లేకపోవడం మైనస్. రాజకీయ పరంగా 10 సంవత్సరాల అనుభవం ఆయనకి కలిసి వస్తుంది. కానీ బంధువులతో విభేదాలు, ఆర్యవయస్సులు దూరమవటం మైనస్ అవుతాయి. అయినా సరే దద్దాల ఇప్పటికే ప్రచారం ప్రారంభించి ఊరూరా తిరుగుతున్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆయనకు అండగా ప్రచారంలో పాల్గొంటున్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే ధీమా ఆయన మాటల్లో కనబడుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆ తరువాత తెలుగుదేశం హయాంలోనూ జరిగిన అభివృద్ధిని అస్త్రంగా మార్చుకుని ఉగ్ర నరసింహారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. టుబాకో బోర్డు, చిన్నారికట్ల నుండి కనగిరి డబుల్ రోడ్ సాధన, పాలేటిపల్లి రిజర్వాయర్, నిమ్జ్, గొర్రెల మండి గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రతి మండలంలో కస్తూరిబాయి స్కూల్స్ ఏర్పాటు గురించి చెబుతూ గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లడుగుతున్నారు. జనంలో తిరుగుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనూ, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ జరిగిన అభివృద్ధిని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ తనను గెలిపించాలని కోరుతున్నారు. మా ఊరు మా ఉగ్ర అని చెప్పే కార్యక్రమాన్ని కనిగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ప్రతి ఇంటికి గడపకెళ్ళి ఆ గడపతో ఉన్న ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వారి సమస్యలు ఏమున్నాయో గుర్తించి ఈరోజు నోట్ చేసుకొని రేపు అధికారం వచ్చినప్పుడు
పేద ప్రజలకు సేవ చేయాలనే ఒక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం పెడుతున్నాం. దాదాపు ఇది ఈ 5 నెలలు కొనసాగుద్ది. పేద ప్రజలు ఈరోజు నేను శాసనసభ్యుడిగా 5 ఏళ్ళు ఈ ప్రాంతంలో చేసున్నా గతంలో ఈ కాలనీలో జరిగిన సమస్యలు మా నోటీసుకు రాలేదు. కనిగిరి నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో వైసీపీ హయాంలో కనిగిరి రెవెన్యూ డివిజన్ గా మారటం, కనిగిరి మీదుగా హైవే రోడ్డు వేయటం, భైరవకోనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దటం, కనిగిరి పట్టణంలో సీసీ రోడ్లు వేయటం లాంటివి కనిపిస్తాయి. అయితే నియోజకవర్గంలో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. IIIT సాకారం కాకపోవటం, వెలిగొండ ప్రాజెక్టు ఫలాలు అందకపోవటం, సమ్మర్ స్టోరేజ్ సిద్ధం చేయకపోవటం, ఈ ప్రాంతం నుంచి వలసలు ఆగకపోవటం ఇక్కడ దుస్థితికి అద్దం పడుతున్నాయి. మన జగనన్న పరిపాలన మీరు చూశారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మన జగనన్న కోసం మీరు రేపు మేలో జరిగేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా కలిసికట్టుగా ప్రతి గడపకి మన సంక్షేమ పథకం అందింది కాబట్టి మీరు ప్రతి అవ్వాతాతలకి అందరికీ వివరించి మన జగనన్న కోసం మీరందరూ కలిసికట్టుగా పనిచేసి కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తే మన జగనన్న సుదీర్ఘ పరిపాలన ఇలాగే కొనసాగుతుంది. మన జగనన్న కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఒక ఓటు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు వేసి మీరు ఆశీర్వదించండి. మీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా కనిగిరిలోనే అందుబాటులో ఉంటాము, ఎక్కడికి పోకుండా.